ఆల్ వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి రెండు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. మీకు ఒకవేళ ఎటువంటి క్వశ్చన్స్లో డిఫికల్టీ అవుతుంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి చూడండి, a/b ఈజ్ ఈక్వల్ టు 2/3, b/c ఈజ్ ఈక్వల్ టు 4/5, దెన్ a+b/b+c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫైండ్, వీ నీడ్ టు ఫైండ్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ చూడండి బి 3గా ఇచ్చాడు, ఓకే, ఇక్కడ బి వాల్యూ 4గా ఇచ్చాడు. మనం దీనికి స్టాండర్డైజ్ రేషియోలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఎల్సిఎం తీసుకుందాం. బీని ఈక్వలైజ్ చేయడానికి ఎల్సిఎం ఆఫ్ 3 and 4, ఎందుకంటే అది బి కదా, ఇవేంటి 3 and 4 బి వాల్యూస్ అనమాట. 3 and 4 ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు కన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నప్పుడు 3, 4, 5 అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వీటి ఎల్సిఎం తీయాలంటే సింప్లీ వీటిని మల్టిప్లై చేసేస్తాం. 3 into 4, ఓకేనా. 3 into 4 చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఈజ్ 12 కదా. సో a/b ఈజ్ ఈక్వల్ టు 2/3 అని ఇచ్చాడు. ఇప్పుడు బి మనకి 12 కావాలి. 12 కావాలంటే బీని 3ని మనం 4తో మల్టిప్లై చేస్తున్నాం, అందుకు న్యూమరేటర్ని కూడా మనం 4 తోటి మల్టిప్లై చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/12 అయిపోతుంది, ఓకేనా. అలాగే b/c ఉంది, ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడు క్వశ్చన్లో. ఇప్పుడు 4ని మనం 12 చేయాలి, ఓకే. 12 చేయాలంటే 4ని మనం ఏం పెట్టి మల్టిప్లై చేస్తే 12 అవుతుంది, 3 పెట్టి మల్టిప్లై చేస్తే 12 అవుతుంది. అందుకు మనం 5ని కూడా 3 పెట్టే మల్టిప్లై చేస్తాం. బేసికలీ మనం ఏం చేస్తున్నామంటే 4/5ని మల్టిప్లైడ్ బై 1 చేస్తున్నాం. ఆ 1ని మనం ఎలా స్ప్లిట్ చేసాం, 3/3, ఓకే. ఇందులో మనం 4/4 అంటే 1 కదా, 1 తోటే మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ వాల్యూ చేంజ్ అవ్వదు, బేసిక్ వాల్యూ మనకి చేంజ్ అవ్వదు, అది కాన్సెప్ట్ దీన్ని, ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఈజ్ ఈక్వల్ టు 12/15 అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఏ రేషియో బి రేషియో సి అంటే ఏ రేషియో బి రేషియో సి అంటే మనకి ఏంటి వస్తుంది, ఏ ఎంత వస్తుంది, 8 రేషియో. ఇక్కడ చూడండి a/b 8, ఏ ఎంత వచ్చింది, 8 వచ్చింది, బి 12 వచ్చింది, ఇక్కడ బి 12 వచ్చింది, ఇక్కడ సి 15 వచ్చింది. అదే రాస్తున్నాం, ఏ ప్లేస్లో మనం 8 రాస్తున్నాం, 8/12/15, ఓకే. ఇప్పుడు a+b/b+c ఈజ్ ఈక్వల్ టు అన్నాడు, ఓకే. ఇవి ఏబిసిలు ఇలా ఉన్నాయి, ఈ రేషియోలో ఉన్నాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 8k తీసుకోవచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 12k తీసుకోవచ్చు. కే ఇస్ ద కాన్స్టెంట్, 12ని ఏదో ఒక ఈ కాన్స్టెంట్తో ఏబిసిని ఒకే నెంబర్తో మనం మల్టిప్లై చేసినప్పుడు అది మనకి వాల్యూస్ అయిపోతాయి ఏబిసివి, ఓకేనా. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది, సో ఇది 15k అయిపోతుంది. సో a+b అంటే 8k ప్లస్ బి ఎంత 12k అపాన్ బి ఎంత 12k ప్లస్ సి ఎంత 15k, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 8 20 అపాన్ 12 ప్లస్ 15 అంటే ఇదంతా అయిపోతుంది 27. కేకే క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా. ఈ కేకే క్యాన్సిల్ అయిపోతాయి, దట్ ఈజ్ ఈక్వల్ టు 20/7, 27, 20/27. ఇది మనకి ఆన్సర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో PQR, P రేషియో Q రేషియో R ఈజ్ ఈక్వల్ టు 1/3 రేషియో 2/3 రేషియో 1/4. అంటే ఇది మనకి P, ఇది Q, ఇది R, ఓకేనా. అండ్ Q ఈజ్ ఈక్వల్ టు 56 ఆల్సో గివెన్ ఇన్ ద క్వశ్చన్. దెన్ P మైనస్ R ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్. ఇప్పుడు P ప్లేస్లో మనం 1/3 రాసేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు 1/3 కదా, సో 1/3
మైనస్ మనకేం చేయాలి, ఆ ఎంత ఉంది 1/4. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఎలాగా, ఈ 1 తోటి ఈ డినామినేటర్ని, ఈ న్యూమరేటర్ తోటి ఈ డినామినేటర్ని మల్టిప్లై చేసేస్తాం. మల్టిప్లై చేసి ఈ 2 డినామినేటర్ని మల్టిప్లై చేసి కామన్ ఇందులో రాస్తాం. చూడండి ఎలా అంటే 1 × 4/, కింద డినామినేటర్ 2 మల్టిప్లై చేస్తాం. మైనస్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఇటు సైడ్ న్యూమరేటర్ని ఇటు సైడ్ డినామినేటర్ తోటి, ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో ఇక్కడ మల్టిప్లై చేస్తాం. అంతా కామన్ తీసుకుని ఈ 2 డినామినేటర్ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 3/12. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. P - R ఈజ్ ఈక్వల్ టు 1/12 వస్తుంది. కానీ 1/12 మీకు ఎక్కడ ఆప్షన్లో కనిపించట్లేదు చూడండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ మంది అవ్వలేదు, ఇంకా చేయాలి. ఇప్పుడు Q 2/3 ఉన్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 56. అవునా. సో ఇప్పుడు Q 1/12 ఉన్నప్పుడు ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇంకా ఉంది ఫర్దర్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఇక్కడ నేను మీకు ఇలా, ఓకే, ఇఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 2/3 ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు 56. సో ఇప్పుడు 1/12 ఉంది. 1/12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది మళ్ళీ ఈ 2 మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్తో ఇది మల్టిప్లై చేస్తాం అన్నమాట. చూడండి అలా ఈ 2 మల్టిప్లై చేసి మనం ఈ 2 మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేస్తాం. ఇటు మల్టిప్లికేషను, ఇటు డివిజను. ఓకేనా. అది ఈజీగా మీకు అయిపోతుంది. ఎలాగో చూడండి, 1/12 multiplied by 56 whole upon 2/3. ఓకే. ఎవరికి ఇటువంటి సొల్యూషన్స్లో మీకు ఇటువంటి సాల్వ్ చేసేటప్పుడు సిల్లీ మిస్టేక్స్ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే. ఇప్పుడు ఇది న్యూమరేటర్ ఇక్కడ, ఓకే, ఇది డినామినేటర్. ఇప్పుడు ఈ డినామినేటర్ డివైడెడ్ బైలో ఉంది. ఈ డినామినేటర్ని కూడా మనం మల్టిప్లికేషన్లో తీసుకెళ్ళాలి అంటే, న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇది రెసిప్రొకేట్ అయిపోతుంది. ఇది 2/3 ఉంది కదా, ఇది ఎలా అయిపోతుందంటే ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను, 3/2 అయిపోతుంది. న్యూమరేటర్లో ఏంటి ఇచ్చాడు, ఫస్ట్ న్యూమరేటర్ రాసేసుకుందాం. 1/12 multiplied by 56. ఇప్పుడు ఇది డివైడెడ్ బై ఉంది కదా, ఇది డివైడెడ్ బై ఉంది కదా, దీన్ని పైకి తీసుకెళ్తే ఇది మల్టిప్లైడ్ బై అయిపోతుంది. అండ్ 2/3 3/2 అయిపోతుంది. 3/2 అయిపోతుంది. అండ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం చూస్తే 2 తోటి ఈ 56ని మీరు క్యాన్సిల్ చేయవచ్చు. 2 2s are 4, 2 8s are 56 అయిపోతుంది. మళ్ళీ ఇది 4 తోటి క్యాన్సిల్ అయిపోతుంది. 4 3s are 12, 4 7s are 28. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 మిగులుతుంది. 7 ఇది మనకి ఆన్సర్. అంటే 7 ఆప్షన్ డి. ఆప్షన్ డిలో 7 ఉంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అనమాట, ఆప్షన్ డి. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైపోయి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరెవరికి అవసరం అనిపిస్తుందో వాళ్ళందరి వరకు ప్లీజ్ దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.